ఛత్రపతి శివాజీ ఈ మహాయోధుడిని గురించి భారతదేశంలో తెలవని వాళ్ళు ఉండరు. చిన్న పెద్ద దగ్గర నుంచి కూడా అందరూ కూడా ఛత్రపతి శివాజీ కథల్ని విని పెరిగిన వాళ్ళే. అలాంటి ఛత్రపతి శివాజీ యొక్క అంటే ఎలాంటి ఆయుధాలు వాడాడు అనేది అయితే ఇప్పుడు ఒక ఛత్రపతి శివాజీ వాడిన రహస్య ఆయుధాన్ని విదేశాల నుంచి ఒక మ్యూజియం నుంచి ఇక్కడ మహారాష్ట్రకి ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు ఇది హైలైట్గా మారింది. 350 ఏళ్ల తరువాత స్వదేశానికి ఛత్రపతి శివాజీ వాడిన ఇక్కడ రహస్య ఆయుధం, దాన్నే వాగ్ నఖ్ అంటారు. దాన్ని అంటే చేతిలో పట్టుకొని ఆయన అంటే యుద్ధం చేసింది, మిగతా శత్రువులను చంపిన ఆయుధం. ఇన్నాళ్లుగా ఈ ఆయుధం లండన్ ఆల్బర్ట్ మ్యూజియంలో భద్రపరిచి ఉంది. అప్పటి నుంచి ఇప్పుడు 350 సంవత్సరాల తరువాత ఈ ఆయుధాన్ని అయితే మహారాష్ట్ర ప్రభుత్వం అంటే తాత్కాలిక ప్రాతిపదికన 3 ఏళ్లు ఇక్కడ ఉంచడానికైతే తీసుకొచ్చింది. ఇదైతే ఒక హైలైట్గా మారింది. ఇక్కడ దాన్ని మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న ఒక మ్యూజియంలో 7 వారాల పాటు ఉంచడానికి కూడా 7 నెలల పాటు ఉంచడానికి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. తరువాత అంటే 3 ఏళ్ళు ఇక్కడే ఉంటుంది భారతదేశంలో. తరువాత ఆ ఆయుధాన్ని మొత్తం కూడా లండన్ మళ్ళీ మ్యూజియానికి పంపిస్తారు. అయితే దాన్ని తీసుకొచ్చేటప్పుడు పూర్తి సెక్యూరిటీతో బుల్లెట్ ప్రూఫ్ పెట్టెలు వీటన్నిటిలో కూడా తీసుకురావడం జరిగింది. ఏదైనా సరే మా శివాజీ మహారాజు వాడిన దాన్ని మా ఆయుధాన్ని లండన్ నుంచి ఇక్కడికి తీసుకురావటం అనేది మహారాష్ట్ర ప్రభుత్వం ఏ దృష్టితో తీసుకొచ్చింది అనేది ఆలోచిస్తే అక్కడ మరాఠీలకి మొత్తం కూడా శివాజీ ఒక దైవంగా భావిస్తారు. అలాంటి ఆయుధాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వానికి ఇంకా గుర్తింపు వస్తుంది. అంటే ఎన్నికల ముందు ఈ ఆయుధాన్ని తీసుకురావటం వాళ్ళకి పార్టీ పరంగా కూడా ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వానికైతే ఇప్పుడు లాభం చేకూరే అంశం. అయితే రాజకీయాలు ఎట్లా ఉంచినా సరే ఇక్కడ ఈ ఆయుధం యొక్క ప్రత్యేకత ఏంటి, దాన్ని ఎక్కడ ఉపయోగించారు శివాజీ అనేది కూడా అందరికీ కూడా ఆసక్తిగా ఉంది. ఇక్కడ మొఘల్ సామ్రాజ్యాన్ని అంతమొందించడానికి ఇక్కడ శివాజీ నాంది పలికిన విషయం అయితే అందరికీ తెలుసు. అప్పట్లో అంటే 1649లో ఇక్కడ శివాజీ బీజాపూర్ సుల్తాను ఓడించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అయితే ఇక్కడ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించే ముందు అంటే బీజాపూర్ సుల్తాన్ని ఓడించే ముందుగా అతని సైన్యాధిపతి బీజాపూర్ సుల్తాన్ సైన్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఇక్కడ అఫ్జల్ ఖాన్ శివాజీ దగ్గరికి రావటము, తరువాత అక్కడ మంతనాలు జరపటం వీటన్నిటినీ కూడా జరిగింది. అదంతా కూడా ఆ సమయంలో శివాజీ తన రహస్య ఆయుధంతో ఇక్కడ అఫ్జల్ ఖాన్ని అంతమొందించాడు అనేదైతే ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్న విషయం. అయితే దీంట్లో అదే ఆయుధం ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రతాప్గఢ్ కోటలో సమావేశమైనప్పుడు జరిగింది. కాబట్టి అలాంటి ఆయుధం ఏదైతే ఉందో అంటే మొఘల్ సామ్రాజ్యం అంతమొందించడానికి అంతకుముందు మొఘల్ సైన్యాధిపతిని అంతం చేయటానికి శివాజీ ఉపయోగించిన ఆయుధం ఏదైతే ఉందో దాన్నే వాగ్నగా ఉంటారు. అంటే అది చేతిలో పట్టుకొని ఒక ఇనపదిలాగా ఉంటుంది. దానికి ఉన్నదాన్ని యుద్ధంలో వాడటానికి ఒక నైపుణ్యం ఉండాలి. అలాంటి దాన్ని ఒక ప్రత్యేకంగా ఛత్రపతి శివాజీ దీన్ని వాడేవారు. కాబట్టి దాన్ని ఉపయోగించి ఎన్నో యుద్ధాలు కూడా ఆయన చేయటం జరిగింది. కాబట్టి అలాంటి ఆయుధం ఏదైతే ఉందో ప్రత్యేకమైన ఆయుధాన్ని ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకురావటం అయితే మరాఠీలను అయితే ఆనందింపజేస్తుంది. తరువాత 3 ఏళ్ల పాటు ఈ ఆయుధం వాగ్నక్ ఏదైతే ఉందో అదైతే ఇప్పుడు ఇండియాలోనే ఉంచుతారు. తరువాత మళ్ళీ లండన్ మ్యూజియంలో ఆల్బర్ట్ మ్యూజియంలోకి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్నికల ముందు మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ ఆయుధం మీద అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాన్ని ఉంచిన మ్యూజియాన్ని చూడటానికి కూడా అందరూ కూడా మరాఠీలంతా కూడా ఉత్సాహం చూపుతున్న పరిస్థితి ఉంది.